రెడ్డి ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఆర్టీఓ సురేష్ రెడ్డి ఇది స్ట్రాంగ్ టీమ్. మా తరఫున ఎలాంటి కోఆపరేషన్ కావాలన్నా ఉంటుంది. 0 యాక్సిడెంట్స్ ఉండాలా సార్ కాన్స్టిట్యున్సీలా. అండ్ స్కూల్ చిల్డ్రన్ మీరందరూ మేము ఎప్పుడో ఒకసారి వచ్చి చెప్తామమ్మా, అందరం బిజీ. మీరు కూడా నాకు ఒక 10-20 మంది వాలంటీర్స్ లెక్క పనిచేయాలా. మీరు ఎవరు ఏ తప్పు చేసినా హెల్మెట్ ఓన్లీ రోడ్ రిలేటెడ్. మీకు ఏమైనా స్పెషల్ క్లాసులు కావాలన్నా కూడా మీ ప్రిన్సిపల్ గారు మాకు ఫోన్ చేస్తే మీకు వచ్చి మళ్ళీ స్పెషల్ క్లాస్ కూడా ఇస్తాం మేము. మీరు కూడా మాకు వాలంటీర్స్ గా ఉండాలా. కొన్ని విషయాలు మీరు ఎవరు మీకు తెలిసిన విషయాలు ఏదున్నా మీరు చెప్పాలా. ఆటో సోదరులు, లారీ సోదరులు, డ్రైవర్ సోదరులు కూడా దయచేసి మీ అన్న కొందరు వాలంటీర్స్ అంటే తప్పు చేస్తే చెప్పండి వాళ్ళకి. మీరు వాళ్ళ ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. మీరు ఏదో తప్పని కాదు, ఒక్కసారికి 2 సార్లు 4 సార్లు చెప్పండి. మన ఒక చీమకు కూడా మనకు ప్రాణం పోసే దమ్ము గాని సత్తా గాని లేదు మనకు. ఒక ప్రాణం కాపాడితే మనం ఎన్నో జన్మలకు సేవ చేసుకుని పుణ్యం చేసుకున్న వాళ్ళు అవుతాం. సో ప్రతి రూల్ మీకు తెలుసు, ప్రతి విషయం మీరు చెప్పాలని మరొకసారి మిమ్మల్ని కోరుతూ, ఈ ఎమ్మెల్యే సార్ గారికి అన్ని మీటింగ్స్ వచ్చినారు. నేను ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేను. సార్ సందేశం ఇస్తారు మనకు. మీరు అందరు శ్రద్ధగా వినాలని, ప్రతి ఒక్క విషయం పాటించాలని, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నాను. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సైకిల్ మోటార్ పోతే 2 పోతారు, ఆటోలో పోతే 10-15 మంది పోతారు. ఇలా పత్తికుల బోటలు దాదాపు ఒక ఆటోలో 20 మంది పోతా ఉన్నాం. పత్తికుల బోటలు 20 మంది పోతా ఉన్నాం. కానీ నువ్వు పొరపాటున ఏమైనా చేసి ఆగమైన అనుకో, వాళ్ళంతా ఆగమవుతారు. కనుక ఈ జీవితాలు అనేవి ఒక డ్రైవర్ చేతులే ఉంటాయి. డ్రైవర్ నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే ఎన్నో జీవితాలు, ఎన్నో కుటుంబాలు చింద్రమైపోతాయి. కనుక ఈ రోడ్డు జాతీయ రోడ్డు భద్రతా దినోత్సవాలు అవుతున్నాయో నేను ఖచ్చితంగా రావాలి. లేకపోతే ఎర్లీగానే వస్తుండే కానీ సీఎం గారితో సమావేశం రాలేకపోయినా నేను. అందుకోసం చిన్నారులు నాకు ఇక్కడ ఏపీఎన్ ఉపేందర్ ఉండి అన్న మరి వస్తామంటే నేను ఇట్లా వస్తున్నంటే మీరంతా లంచ్ ఇచ్చిన తర్వాత కనుక నేను మీకు ఇచ్చే సందేశం కానీ మీరు సిగ్నల్ ఉన్న కాడ కంపల్సరీ ఆగిపోవాలి.